మాయ. ఈ రెస్టారెంట్ పేరు ఔరా అంట. వీడియో అయ్యే లోపు ఔరా అంటామో పోరా అంటామో చూద్దాం. ఇది హైదరాబాద్ మాధవపూర్ 100 ఫీట్ రోడ్ లో ఉంటది. రెస్టారెంట్ అయితే బయట నుంచి భలే క్లాస్ గా ఉంటది మాయ. పేరు కూడా అచ్చ తెలుగులో ఔరా అని పెట్టారు. ఇక లోపలికి వెళ్ళగానే అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. భలే క్లాస్ గా ఉంది. అది దాటి లోపలికి వెళ్తే అక్కడ మనకి డైనింగ్ కనిపిస్తుంది. మొత్తం కూడా మొక్కలతో నింపేశారు మాయ. చాలా అందంగా ఉంది అంబియన్స్ చూడడానికి. అయితే ఆ గోడలు మొత్తం కూడా పల్లెటూరు పెయింటింగ్ లేసి ఒక పల్లెటూరు వాతావరణం తేవడానికి ట్రై చేశారు. ఈ హైదరాబాద్ రెస్టారెంట్లు అన్ని కూడా ఈ మధ్య చూడడానికి విలేజ్ స్టైల్ లోనే పెడుతున్నారు. అదో ట్రెండ్ అయిపోయినట్టుంది. డైనింగ్ కింద పైన కూడా ఉంది. పైన చూసుకుంటే ఎలా ఉంది. రెస్టారెంట్ అయితే చాలా పెద్దది. ఎక్కువసేపు కూడా వెయిట్ చేయాల్సిన పని ఉండదు. ఇంకా పెయింటింగ్ అన్ని అలా ఒక లుక్ వేసేసి కింద దిగితే కింద మొత్తం ఇత్తడి సామానాలు పెట్టారు మాయ. ప్లేట్లు, గ్లాసులు, కూజాలు, ఇస్త్రీ పెట్లు, క్యారేజ్లు ఇలా చాలా ఉన్నాయి. అన్ని కూడా పాత కాలపు కలెక్షన్లు అంట. అంబియన్స్ అయితే భలే ఉంది. ఇంకా వీళ్ళ మెనూ చూసుకుంటే దగ్గరగా 250 కన్నా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. మెనూ ఒక పేపర్ లా వేసారు. దాని మీద రేట్లు లేవు. దాని మీద ఒక స్కానర్ ఉంది. దాన్ని స్కాన్ చేస్తే రేట్లు కనిపిస్తాయంట. ఇక సొల్లాపేసి డైరెక్ట్ ఫుడ్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ చెప్పింది వచ్చి సూపుతో మొదలు పెడదామని కోడి మిరియాల చారు అనే సూప్ చెప్పాం. చారు ఉన్నట్టే ఉంది. లోపల చిన్న చిన్న చికెన్ పీసులు వేసారు. ఇక దాన్ని అలా స్పూన్ తో తీసి దెబ్బ ఊదుకుని టేస్ట్ చూసా. దీని టేస్ట్ అంతగా ఏం లేదు మాయా. ఏదైనా కొత్తగా ఉంటదేమో అనుకున్నాను కానీ పెద్ద ఏం లేదు. ఆ చికెన్ పీసులు ఉడకబెట్టిన చికెన్ లైట్ గా స్మెల్ వస్తుంది చూసావా, ఆ టైప్ వచ్చింది. దీని రేట్ వచ్చి 199 రూపాయలు వేసారు. తర్వాత వేట మాంసం వేపుడు అని ఒకటి చెప్పాం. ఇది మటన్ ఐటమ్. క్వాంటిటీ పరంగా అయితే ఇలా ఇచ్చారు, పర్వాలేదు, బానే ఇచ్చారు అనిపించింది మటన్ లో. ఇక దాన్ని అలా ప్లేట్ లోకి వడ్డించుకుని పచ్చిమిరపకాయలు గట్టికి కనిపిస్తున్నాయి. ఇంకా ఇందులో బోన్లెస్ పీసులు రెండూ పడ్డాయి. ఇంకా అక్కడ బోన్లెస్ పీస్ వెతుక్కుని అలా ముక్క లాగి చూసాను. కొంచెం సాగింది. ఇంకా దీని టేస్ట్ అంటావా, ఫస్ట్ ముక్క టేస్ట్ చూడగానే అది అలా నోట్లో పెట్టుకోగానే కొంచెం తీగా అనిపించింది. మరి ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల ఏంటో గానీ తీగా ఉంది. పచ్చిమిరపకాయలు వేసినా స్పైసీ తగలలేదు, పర్వాలేదు, బాగుంది. మటన్ లవర్స్ ఎవరన్నా ఉంటే ట్రై చేయొచ్చు. ఈ వేట మాంసం వేపుడు వచ్చి 549 రూపాయలు వేసారు. ఈ మాదాపూర్ గచ్చిబౌలి ఏరియాలో ఇలాగే ఉన్నాయి రేట్లు. దాని తర్వాత తమలపాకు కోడి కబాబ్ అని ఒకటి చెప్పమ్మయ్య. దాన్ని ఇలా తీసుకొచ్చారు. ఒక కత్తికి కబాబులు గుచ్చి దాన్ని ఇంకో దాని మీద సపోర్టింగ్ పెట్టి కింద బొగ్గులు పెట్టి దాంట్లో నుంచి పొగొచ్చేలా చేసి అందులోకి నంచుకోవడానికి గ్రీన్ చట్నీ, ఆనియన్స్ ఇచ్చారు. ఇంకా 2 కబాబులు ప్లేట్ లో కొట్టించుకుని పైన వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ లో మసాలాలు వేసారు మాయ. ఆ ముక్కను అలా ముట్టుకుంటే ఆ కబాబుల్లో నుంచి మసాలా సెపరేట్ గా వచ్చేస్తుంది. ఇక దాన్ని అలా చిన్న ముక్కిరిపి టేస్ట్ చూసా. ఇంకా దీని టేస్ట్ వచ్చి పర్వాలేదు మాయ, బాగుంది, మరియు సూపర్ డూపర్ అనలేము. ఇంకా దాంతో పాటు ఇచ్చిన గ్రీన్ చట్నీలో కూడా టేస్ట్ చూసా. ఈ గ్రీన్ చట్నీ అయితే అసలు ట్రై చేయొద్దు, మాకైతే నచ్చలేదు. పర్వాలేదు, కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ స్టార్టర్ ట్రై చేయొచ్చు. ఈ తమలపాకు కోడి కబాబ్ కాస్ట్ వచ్చి 519 రూపాయలు వేసారు. ఇక చాలా బాబు పేలిపోతున్నాయి రేట్లు అని మెయిన్ కోర్స్ లో బెజవాడ కోడి పొలావ్ అని ఒకటి చెప్పమ్మయ్య. క్వాంటిటీ అయితే ఈజీగా ఇద్దరికి సరిపోద్ది. దీన్ని బగారా రైస్ మీద చికెన్ గ్రేవీ పెట్టి తీసుకొచ్చారు. ఇంకా బగారా రైస్ ప్లేట్ లో కొట్టించుకుని దానిపైన కొంచెం చికెన్ గ్రేవీ వేసుకుని ముక్కలు నొక్కి చూశాను, భలే కుక్ అయినాయి. ఇక దానిపైన ఉన్న గ్రేవీ తీసుకుని రైస్ లో కలుపుకుని అందులో ఒక ముక్క పెట్టుకుని టేస్ట్ చూసా. ఇంకా దీని టేస్ట్ పర్వాలేదు మాయ, బానే ఉంది. స్పైసీ ఎక్కువగా అనిపించలేదు, డీసెంట్ గా ఉంది. పీసులు అయితే భలే ఉన్నాయి. ఓవరాల్ గా గుడ్, పర్వాలేదు. దీని రేటు 519 రూపాయలు వేసారు. ఇక లాస్ట్ లో గుండమ్మ గారి మటన్ పొలావ్ అని ఒకటి చెప్పమ్మయ్య. ఇది కూడా క్వాంటిటీ బాగానే ఇచ్చారు. ఒక స్టార్టర్ తిని ఇది చెప్పుకుంటే ఇద్దరికి సరిపోద్ది. ఫుల్ కలర్ఫుల్ గా ఉంది మాయా. రైస్ చూస్తుంటే చాలా స్పైసీగా ఉంటది అనిపించింది. ఇంకా ఆ రైస్ కొన్ని మటన్ పీసులు ప్లేట్ లోకి వడ్డించుకుని ఆ మటన్ మొక్క నొక్కి చూసా, కొంచెం గట్టిగా ఉంది. సర్లే మొక్క గట్టిగా ఉందేమని చెప్పేసి ఇంకో మొక్క నొక్కా, అది ఇంకా గట్టిగా ఉంది. తర్వాత ఆ రైస్ లో మటన్ పీస్ పెట్టుకుని టేస్ట్ చూసాను మాయా. దీని టేస్ట్ బాగుంది. మనకి రెగ్యులర్ గా దొరికే పొలవులా అనిపించలేదు, ఏదో కొత్తగా యాడ్ చేశారు. వీటిలోకి నంచుకోవడానికి పెరుగు చట్నీ కాకుండా మజ్జిగ చారు ఇస్తున్నారు. ఇంకా ఆ రైస్ లో మజ్జిగ చారు కలుపుకుని తిన్నా మొత్తం బిర్యానీ ఫ్లేవర్ పక్కకెళ్ళిపోయి మజ్జిగ పులుసు ఫ్లేవర్ తగిలేసింది. ఈ బిర్యానీ కాస్ట్ వచ్చి 589 రూపాయలు. మేము తిన్న ఐటమ్స్ మరీ బాగాలేదని చెప్పడం, అలా అని చాలా బాగుందని చెప్పడం, డీసెంట్ గా ఉంది. కొత్త రెస్టారెంట్లకి వెళ్ళి బాగుందా బాగాలేదని భయపడే కన్నా ఈ రెస్టారెంట్ కి వెళ్ళి డీసెంట్ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. అది మరి విషయం. ఇక్కడ దాకా చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.